సో హలో పీపుల్. సో ఇప్పుడు మనము మేషరాశి వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్స్ చూద్దాము. మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ చాలా కోపంగా ఉన్నారంట అండ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నారంట. టూ సిచ్యుయేషన్స్ మధ్య జగల్ అవుతున్నారంట. అండ్ నేను డెసిషన్ తెలిసినా కూడా తీసుకోలేను అని చెప్తున్నారు. బట్ కొంచెం కొంచెం పాజిటివిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. చాలా మల్టిపుల్ ప్రయారిటీస్లో బట్ మీతో అయితే ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు. ఓకే, సో నీపై నేను చాలా కోపంగా ఉన్నాను, సో ఎందుకు క్లారిటీ లేకుండా స్టెప్ తీసుకున్నావు అని చెప్పేసి పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీతో అండ్ చిన్న చిన్న హోప్ కూడా ఉంది. ఓకే, న్యూ స్టార్ట్ చేయాలి అని అయితే హోప్ ఉంది పర్సన్కి. ఓకే, యా, అండ్ ఫ్యామిలీ కావాలని కూడా ఉంది. సో పేషెన్స్గా వెయిట్ చేయండి. మేషరాశి మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈ వీడియో అయితే మీకోసమే. మీ కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ రాశి ఏది. సో ఆ రాశికి నేను మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చేస్తాను. సో మీ పర్సన్ రాశి అయినా చెప్పండి, మీ రాశి అయినా చెప్పండి. సో దిస్ ఇస్ నా ఫస్ట్ ఈ రాశి చేయాలనుకున్నా, సో ఈ రాశి చేశాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ యూ.